నల్గొండ లోక్సభ బరిలోకి దిగిన సిపిఎం అభ్యర్థి మల్లు లక్ష్మి ప్రచారంలో దూసుకుపోతున్నారు. రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుని అన్ని గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇతర పార్టీల అభ్యర్థులకు ధనబలం ఉంటే తనకు జనబలం ఉందని అంటున్నారు. ఎన్నో సమస్యల పరిష్కారానికి పోరాడానని, ప్రజలంతా తన వెంటే ఉన్నారని చెప్తున్న మల్లు లక్ష్మితో మా ప్రతినిధి రేవన్ ఫేస్ టు ఫేస్. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న నల్గొండ జిల్లాలో ఈసారి పార్లమెంట్ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. నల్గొండ లోక్సభ నుంచి సిపిఎం అభ్యర్థిగా మల్లు లక్ష్మి పోటీ చేస్తున్నారు. మనతో పాటు మల్లు లక్ష్మి ఉన్నారు. చెప్పండి, మీ ప్రచారం ఎలా కొనసాగుతుంది? ఇప్పటికే మేము సిపిఐ కూర్చొని ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకోవడం జరిగింది. ఆ రకంగా నల్గొండ పార్లమెంటులోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి గ్రామాన ప్రచారం ఇప్పటికే స్టార్ట్ అయింది. ఒక ప్లాన్ అంటే జనరల్ బాడీ సమావేశాలు పెట్టుకొని సిపిఐ ఆ రకంగా టీముల్లాగా ఏర్పడి ఒక ప్రచార క్యాంపెయిన్ పెద్ద ఎత్తున కొనసాగాలని అనుకున్నాం. ఆ రకంగా మా ప్రచార క్యాంపెయిన్ నడుస్తూ ఉంది. గతం కంటే కూడా ఇప్పుడు ఒక స్పిరిట్తో, ఒక కమ్యూనిస్టుల ఔన్నత్యాన్ని కాపాడుకోవటానికి ఒక స్పిరిట్తో పనిచేస్తున్నటువంటి సందర్భం కనపడతా ఉంది. చెప్పండి, ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీలు లీటుగా ఉన్నారు, దళం బలం కూడా కలిగి ఉన్నారు. అటువంటి అభ్యర్థులు మీరు ఎట్లా ఎదుర్కొంటారు? ఒక స్త్రీగా 3 పురుషులతో పోటీ పడుతున్న నల్గొండ పార్లమెంటు ఆడపడుచుగా ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రజానికానికి వాళ్ళ దగ్గర ధనబలం ఉండొచ్చు, నా దగ్గర సిపిఐ జనబలం ఉందని నేను సగర్వంగా మనవి చేసుకుంటున్నాను ప్రజానికానికి. ఎందుకంటే అట్లాగే 196% ఉన్నటువంటి అసంఘటిత రంగంలో 196% ఉన్నారు. వారి యొక్క సమస్యలను తీసుకొని నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ జనబలం నా దగ్గర ఉందని భావిస్తూ ఉన్నాను. అట్లాగే అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, ఆశా వర్కర్స్ కానివ్వండి, రైతాంగ సమస్యల మీద, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల కోసం నల్గొండ నుంచి హైదరాబాద్ దాకా సైకిల్ దొక్కాను ఒక మహిళా నాయకురాలిగా. అట్లాగే ఒక డ్వాక్రా ఇష్యూస్ మీద, అంటే 70 నుంచి 80% మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. ఆ మహిళల సమస్యల కోసం పోరాటం చేసి కొన్ని సమస్యలు సాధించుకున్నాము. వారందరి యొక్క అండ నాకుంది. నాకు ఒక మహిళల ఓట్లు దాదాపు 56% నల్గొండ పార్లమెంటు పరిధిలో 56% మహిళల శాతం ఉంది, ఓటర్ శాతం. ఆ మహిళలందరూ కూడా అంటే నేను పనిచేస్తున్నటువంటి తత్వాన్ని చూసి, ఆ పోరాట పటిమని చూసి అందరూ కూడా నాకు ఓట్లేస్తారు. వాళ్ళ ఇంటి ఆడపడుచుగా ఒక హక్కును చేర్చుకొని నాకు ఓట్లేస్తారు. ఈ బలం ముందు వాళ్ళ ధనం ఏం పనికిరాదని చెప్పదలుచుకున్నాను. చెప్పండి, ఇప్పటికే అభ్యర్థులు అయితే ప్రధాన పార్టీ అభ్యర్థులు చాలా బలంగా ఉన్నారు, మీరు కూడా పోటీ పడుతున్న పరిస్థితి. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఒకప్పుడు వామపక్షాలకు బలమైనటువంటి కోటగా ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో కనీసం ఏ చట్టసభల్లో కూడా వామపక్షాలకు ప్రాతినిధ్యం లేదు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఎట్లా గెలుస్తారని అనుకుంటున్నారు? ఒకప్పుడు భూమి కోసం, భుక్తి కోసం, ప్రజల విముక్తి కోసం పోరాటం చేసినటువంటి గడ్డ నల్గొండ జిల్లా. ఆ జిల్లా ప్రజలకు రాజకీయ చైతన్యం ఉంది. తప్పనిసరిగా పార్లమెంటులో మన వాణి వినిపించటానికి వామపక్షాల యొక్క అంటే కాంగ్రెస్కు, బీజేపీకి ఆల్టర్నేట్ ఏంటంటే వామపక్షాలే. అట్లా ప్రత్యామ్నాయంగా ముందుకు రాబోతూ ఉన్నాం. మమ్మల్ని జనం తప్పనిసరిగా స్వీకరిస్తారు, తప్పనిసరిగా గెలుస్తామనే మేము కోరుకుంటున్నాం. ఆ రకంగా ప్రజల సమస్యలను తీసుకొని పార్లమెంట్లో వినిపించగలనని కూడా ఈ సందర్భంగా చెప్పగలుగుతున్నాను. మొత్తం మీద ఈసారి అంటే అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులు ఎంత బలవంతులు అయినప్పటికీ కూడా రాజకీయ చైతన్యం కలిగినటువంటి నల్గొండ జిల్లాలో 56% మహిళలు ఉన్నటువంటి నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలో తన గెలుపు సునాయాసంగా ఉంటుంది. తాను గెలిస్తే పేద ప్రజల గొంతుకునై పార్లమెంట్లో ప్రశ్నిస్తానంటూ మల్లు లక్ష్మి చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుశాల్తో రేవన్, టీవీ 9 నల్గొండ.